చేసుకోండి సిగ్నల్. బొట్ల రామారావు గారు మీరేమంటారు? పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని చెప్తున్నారు. మరోవైపు చూస్తుంటే కనుక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పోలీసు అధికారులు చెప్తున్నారు. అసలు పులివెందులుగా జడ్పీటీసీ ఉప ఎన్నిక నేర్పిన పాఠం ఏంటి, ఎలా చూడొచ్చు? నమస్కారం చంద్ర గారు. నమస్తే అండి. ఈ రోజు జరిగినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు మాదిరిగా జరిగినాయండి. ఇక్కడ ఒక అంశం అండి మనం చూడాల్సింది ఏంటంటే, ఎన్నికల ప్రచారం మొదలవుతూనే తెలుగుదేశం పార్టీ, అధికార తెలుగుదేశం పార్టీ చేసినటువంటి రౌడీ రాజకీయం మనం చూసాం. ఎందుకంటే సాక్షాత్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి చేయటం, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ ని గాయపరచడం, తర్వాత వాళ్ళ మీదనే మరలా తిరిగి కేసులు నమోదు చేయించడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం మునిపెన్నడూ లేదు. అట్లాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే టెలికాన్ఫరెన్స్ జరిపి ఈ యొక్క ఎన్నికలకి తాయిలాలు కానీ లేకపోతే హామీలు కానీ ఇవ్వడం అనేది ఇది దేశ చరిత్రలో ఎప్పుడు లేదు కదండి. ఒక జడ్పీటీసీ ఒక మండల పరిధిలో జరిగేటటువంటి చిన్న జడ్పీటీసీ అండి అది. 10,000 ఓట్లు అంటే 1/4 రమారమి 40,000 పైన ఓట్లు ఉంటాయి జనరల్ గా ఒక మండలానికి. ఎందుకంటే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కాబట్టి, పులివెందుల రూరల్ మండలం కాబట్టి చిన్నది. అక్కడ చేస్తున్నటువంటి వీళ్ళ విధానం మనం చూసామండి. నేనేమంటానంటే, ఇంత దారుణంగా ఎన్నికలు జరిపించి మీరు అది అసలు జడ్పీటీసీ ఎవరు మరణించాడు వైసీపీ వ్యక్తి. అది కనీసం అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబ వ్యక్తినే మేము నిలబెట్టాం వైసీపీ తరఫున, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లయినా సరే ఓడించాలి, ఏ విధంగానైనా సరే ఓడించి తెలుగుదేశం గెలిపించింది అనిపించుకొని రాష్ట్ర వ్యాప్తంగా డబ్బా కొట్టుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి విధానం తప్ప మరి ఒకటి కనపడలా. అక్కడ బీటెక్ రవి అనేటువంటి వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. అట్లాగే పోలీసులు కూడా ఎంత క్రూరంగా అండి, అమాయకులైనటువంటి ప్రజల మీద కేసులు నమోదు చేయడం, బెదిరింపులు గురి చేయడం, పోలింగ్ ఏజెంట్ల దగ్గర నుంచి అందరిని బెదిరించడం, అట్లాగే రిగ్గింగ్ చేయటం, అట్లాగే దొంగ ఓట్లు జమ్మలమడుగు ఇతర ప్రాంతాల్లోని, కడపలోని ఇతర ప్రాంతాల నుంచి మొత్తం కూడా తీసుకొచ్చి క్యూ లైన్ లో పెట్టి వాళ్ళకి దొంగ ఐడెంటిటీ కార్డులు సరఫరా చేసి అధికారులు లోపరుచుకొని చేసినటువంటి అసలు ఎంత నీచమైనటువంటి రాజకీయం అండి ఇది. ఇక్కడ మనం చూసాము రకరకాల ఎన్నికలు, ఉప ఎన్నికలు కూడా ఇంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడ జరగలేదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నటువంటి విధానం ఈ రోజు పరిస్థితి వచ్చేసింది. ఇంకొక విషయం ఏంటంటే అనుమానం, ఇక్కడ ఎన్నికల కమిషన్ కూడా ఖాతరు చేయట్లేదు వీళ్ళు. మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా జడ్పీటీసీలు మరణించి ఖాళీ అయ్యి రిజైన్ చేసి చాలా ఉన్నాయి. ఎక్కడ ఎన్నికలు జరపలేదండి. ఎంపీటీసీలు కూడా 2 సంవత్సరాలుగా ఖాళీలు ఉంటే ఎన్నికల కమిషన్ గుర్తించి ఎన్నికలు జరపడానికి ముందుకు రాలా. కేవలం ఈ జడ్పీటీసీలకే ఎన్నికలు జరపాల్సినటువంటి ఆవశ్యకత ఏంటనేది కూడా ఎన్నికల కమిషన్ మీద కూడా అనుమానాలు తలెత్తున్నాయి. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పనిలో కూడా లోపభూయిష్టంగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి వాళ్ళు బెండ్ అవుతున్నారు. ఎన్నికల కమిషన్ అంటే స్వయం ప్రతిపత్త సంస్థ అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి సంస్థని దాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు. అసలు జాతీయ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విధంగా ఎందుకు చేస్తుంది, ఈ విషయాలన్నిటిని కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎన్నికల అధికారులకు ఉంది. ఏదైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఉంది, వాళ్ళు ఈ యొక్క అనుమానాలన్నీ నివృత్తి చేయాలి. అట్లాగే రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అసలు పాటించినటువంటి పాపాన ఉన్నటువంటి ఎన్నికగా దీన్ని మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఓటును వాళ్ళు వినియోగించుకోకుండా అడ్డుపడి ఇంత దుర్మార్గంగా నీచ నికృష్ట రాజకీయాలు చేశారనేది ప్రతి ఒక్కరు చూశారండి. ఇది తేటతెల్లం అవుతుంది. రేపు ఎన్నికల్లో ఒకవేళ వైసీపీ గెలిచినా కూడా మేమే ఎట్లయినా సరే అనౌన్స్ చేసుకోవాలనే దాకా వీళ్ళ యొక్క వింత పోకూడదనేది మనకు అర్థమవుతుందండి. చంద్ర గారు, రామారావు గారు, రిగ్గింగ్ జరిగిందని మీరు చెప్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ రిగ్గింగ్ చేసిందని మీరు చెప్తున్నారు. కొన్ని వైసీపీ అరాచక శక్తులు దూసుకొచ్చాయి పోలింగ్ బూతుల్లోకి. వైసీపీ రిగ్గింగ్ బ్యాచ్ దుర్భాషలాడింది ఎన్నికల అధికారిని అంటూ కూడా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి కామెంట్స్ని ఎలా చూడాలి? అంటే ఆఫీసర్స్ని దుర్భాషలాడుతూ ఉన్నారు, మేము ప్రొటెస్ట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు, ఎలా చూడాలి? ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి గారికి అక్కడ సంబంధం ఏముందండి? ఒంటిమిట్టలో కొన్ని పోలింగ్ బూతులకు వెళ్ళి దౌర్జన్యం చేసేదానికి ప్రయత్నం చేసి తమ మనుషుల్ని, అనుయాయుల్ని, ఏదైతే జమ్మల బడుగుల నుంచి కిరాయి మోకల్ని, రౌడీల్ని, గోండాలని తీసుకొచ్చి పోలింగ్ బూతుల మీద పడేసింది వాళ్ళు. వీళ్ళు ఎట్లాగే చెప్తారండి? ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నది ఏదైతే ఉందో, ఇది వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు చేసి వాళ్ళ మీదనే తిరిగి కేసులు పెట్టారు. మనకు ఉదాహరణ తీసుకుంటే నందిగం సురేష్ గారి ఇంటి మీదకి టీడీపీ బ్యాచ్ దాడికి వెళ్ళి మళ్ళీ ఆయన మీదనే కేసు పెట్టి జైల్లో పడేసినటువంటి పరిస్థితి. అట్లాగే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారండి, మనం చూస్తే చంద్రగిరిలో ఆయన ఒక బాలికని పరామర్శించడానికి వెళ్తే ఆయన మీద ఏదో అఘాయిత్యం జరిగింది, అత్యాచారం జరిగిందని ఆయన మీద పోక్సో కేసు కింద అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి మనం చూసాం. పొదిల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులు పరామర్శకు వస్తే ఆయన మీద ఎటువంటి పర్మిషన్ కానీ ఎటువంటి వాళ్ళకి అర్హత కానీ
ఏమి లేకుండా స్థానికంగా ఉన్నటువంటి మార్కాపురం ఎమ్మెల్యే ఆయన యొక్క కందుల నారాయణ రెడ్డి చేసినటువంటి కిరాయి మోకను పెట్టి మహిళలను పెట్టి ప్లై కార్డులు పెట్టించి మాకు అనుమతి ఉన్నా కూడా అది ఎదుర్కొని వాళ్ళు రాళ్ళు రప్పలు చెప్పులు అట్లాగే వాటర్ బాటిల్స్ ఇవన్నీ విసిరేస్తారండి. చివరికి మా నాయకులకి కార్యకర్తలకి గాయాలు తగిలితే మేము ఎటువంటి కేసులకు పోలేదు, చిన్న చిన్న విషయాలకి ఎందుకని తిరిగి మా నాయకులు కార్యకర్తలు ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీదనే కేసులు పెట్టారు కదండి. అదే విధంగా ఈ రోజు కూడా మనం చూసాం, ఏదైతే రమేష్ యాదవ్ కానీ అక్కడ స్థానిక నాయకుల మీద కూడా వాళ్ళ మీద దాడికి దిగి వాళ్ళ కార్లన్నీ కూడా ధ్వంసం చేసి తిరిగి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపించేటటువంటి పరిస్థితి దిగజారారు కదండి. ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా న్యాయంగా చట్టపరంగా కానీ ధర్మ సమాజాన్ని మనం ప్రోత్సహించాలనేటువంటి విధానంలో కానీ ఎక్కడా లేదండి. మూర్ఖత్వంగా కేవలం ఆధిపత్య విధానంలో చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు సర్కార్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయిందండి. ఈ చేష్టలతోటి 1 year ఏది జరుగుతుందో ఈ రోజు కూడా అదే జరిగింది అనేది తేటతెల్లమైపోయింది. అయినా కూడా వాళ్ళకి బలం లేకపోయినా కూడా ఇప్పుడు మనకి పులివెందుల ఎన్నిక మొన్న 2024 చూస్తే 3 పార్టీలు ఒకటైనా కూడా అక్కడ వాళ్ళకి వచ్చింది 2000 ఓట్లే. ఇక్కడ వైసీపీకి క్లియర్ గా 6000 ఓట్లు దాకా వచ్చాయి. 10,000 ఓట్లకి గాను పోలింగ్ అయిన 8,000 ఓట్లలో. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఈ రోజు అక్రమాలకు పాల్పడి ఎట్టైనా గెలవాలని కానీ ఒకటి రామారావు గారు, ఇప్పుడే అంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిగింది దాదాపు చాలా కాలం తర్వాత. ఎప్పటి నుంచో కూడా వైసీపీ అక్కడ ఉన్నటువంటి ఓటర్లని వాళ్ళందరినీ కూడా బెదిరించింది, అందుకనే అట్లాంటి ఓటింగ్ అది నమోదైంది. ఇప్పుడు ప్రశాంతంగా జరిగింది ఎన్నిక అని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. దాదాపు చాలా మంది అక్కడ ఓటర్లు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. దానికి మీరేమంటారు? పచ్చ కామెరలు వచ్చిన వాళ్ళకి లోకంతా పచ్చగా కనిపించుదండి. వాళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఇట్లా దౌర్జన్యం చేయడం ప్రజాస్వామ్యమా? దుర్మార్గంగా వైసీపీ దొంగ ఓట్లు వేసిందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. మరి ఇది అంతేనండి. ఇప్పుడు వీధికి ఎక్కిన ఆవిడంట నేను కాదు వాళ్ళంతా విధని చెప్తారంట. ఆమె మాదిరిగా ఈ చెడిపోయినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అదే దుర్మార్గంగా ప్రచారం చేస్తుంది. ఈ ప్రభుత్వ విధానాలు మనం చూస్తాం కదా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా వీళ్ళు అటువంటి ప్రచారం చేస్తారు. వీళ్ళు చూసాం కదండి మనం సూపర్ 6 నుంచి 117 హామీల దాకా ఎగ్గొట్టి 117 హామీలు అమలు చేసామని లోకేష్ ఆయన మహానాడు వేదికగా చెప్పాడు కదండి అబద్ధం. అట్లాగే సూపర్ 6 కూడా అమలు చేసామని చెప్తున్నారు కదా. ఇట్లా అబద్ధాలు పదే ప్రచారం చేస్తే అది నిజమవుతాయి అనేది వాళ్ళ సిద్ధాంతం. మనం ఏం చేయలేం. వాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఈ ఒక్క ఎన్నిక జరిగిందంటే వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళ విధానం, వాళ్ళ ఆలోచన విధానంగా వాళ్ళు రౌడీజంగా గోండాయిజంగా ఏదైతే పోలింగ్ బూతులు కూడా జంబ్లింగ్ చేసి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ఎన్నికల నిబంధనలు కూడా తూట్లు పొడిచి జరిగినటువంటి ఎన్నికని మనకు అర్థమవుతుంది కదండి చందు గారు. వాళ్ళు అట్లాగే మాట్లాడతారు. రైట్ రామారావు గారు మాట్లాడదాం. వేణుగోపాల్ గారు ఉన్నారా?